నమస్కారం. ఈరోజు మనం దక్షిణామూర్తి స్వరూపం వెనక ఉన్న చాలా లోతైన అర్థాన్ని, ఆ ప్రతీక వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఇది గందరగోళం నుంచి స్పష్టత వైపు మనల్ని నడిపించే ఒక ప్రయాణం లాంటిది. మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఇలా అనిపిస్తుంది కదా, ఎంత చదివినా, ఎంత శ్రద్ధగా విన్నా ఏదీ బుర్రకెక్కదు. ఏదో ఒక పొర మనసుని కమ్మేసినట్టుగా అంతా గందరగోళంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాలు ఇలాంటి మానసిక స్థితిని బుద్ధిమాంద్యం అని పిలిచాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే బుద్ధి లేదా తెలివి మందగించడం. ఇది ఒక అడ్డుగోడలా నిలబడి జ్ఞానాన్ని లోపలికి రానివ్వదు. సరే, అసలీ బుద్ధిమాంద్యం అనేది మన జ్ఞానానికి ఎలా అడ్డుగా నిలుస్తుంది? దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఉదాహరణకు, ఒక వ్యక్తికి బుద్ధిమాంద్యం ఉంటే అతనికి మంచి సంగీతానికి, మామూలు గోలకి పెద్ద తేడా తెలియదు. అంతా ఒకేలా వినిపిస్తుంది. క్లాస్రూంలో టీచర్ పాఠం చెప్తుంటే కొందరు చాలా చురుగ్గా వింటారు, కాని ఇంకొందరుంటారు ఇప్పుడైపోతుందా అన్నట్టు చూస్తూ ఉంటారు. వాళ్లు వింటున్నట్టే ఉంటారు, కాని ఏదీ లోపలికి వెళ్లదు. అదే బుద్ధిమాంద్యం. ఇది నేర్చుకోవడానికి ఒక పెద్ద అడ్డంకి. మరి ఇంత పెద్ద అడ్డంకిని ఎలా దాటాలి? దానికి పరిష్కారం లేదా? ఉంది. అక్కడే మనకు దక్షిణామూర్తి స్వరూపం, ఆ దివ్య గురువు ఒక సమాధానంగా కనిపిస్తారు. కాబట్టి ఇక్కడ విషయం చాలా స్పష్టం. మనం నిజమైన జ్ఞానాన్ని పొందాలి అంటే ముందుగా మనలో ఉన్న ఈ బుద్ధిమాంద్యాన్ని, ఈ మానసిక జడత్వాన్ని జయించాలి. ఇక్కడే అసలు విషయముందే. శివుడు దక్షిణామూర్తి రూపంలో సరిగ్గా ఈ పని చెయ్యటమే భూమిమీదకొచ్చాడు. మనలో పేరుకుపోయిన ఆ బుద్ధిమాంద్యాన్ని అణచివేసి జ్ఞానానికి దారి చూపించడమే ఆయన పని. ఆయన స్వరూపాన్ని ఒక్కసారి గమనిస్తే ప్రతి దాంట్లో ఓ అర్థం కనిపిస్తుంది. ఒక కాలు కింద అపస్మారుడు అనే అజ్ఞాన రాక్షసుడు నలిగిపోతూ ఉంటాడు. ముఖంలో ఎంతో ప్రశాంతమైన చిరునవ్వు. శరీరం తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. తలమీద చంద్రవంక. ఇవన్నీ జ్ఞానానికి చిహ్నాలు. కాని వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఒక మర్రిచెట్టు కింద కూర్చుని ఉంటారు. ఎందుకు? ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపంలో అత్యంత ముఖ్యమైన అంశం ఆ మర్రిచెట్టు. దాని వెనక దాగి ఉన్న మొదటి రహస్యాన్నిప్పుడు తెలుసుకుందాం. ఇదే కదా ఆసక్తికరమైన ప్రశ్న. ఎన్నో రకాల చెట్లు ఉండగా ప్రత్యేకంగా మర్రిచెట్టునే ఎందుకెంచుకున్నారు? దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? దానికి సమాధానం నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. మొదటి రహస్యం ఏంటంటే, మనం చూస్తున్న ఈ విశ్వం మొత్తం ఒక మర్రిచెట్టులాంటిది. ఎలా అంటారా? ఆలోచించండి. ఈ ప్రపంచం ఎప్పుడు ఎక్కడ మొదలైందో ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం కదా. అలాగే ఒక పెద్ద మర్రిచెట్టుకి అసలైన వేరేదో కనుక్కోవడం దాదాపు అసాధ్యం. దానికి లెక్కలేనన్ని ఊడలు దిగి అవే వేర్లుగా మారిపోతాయి. ఈ విశ్వం కూడా అంతే. ఒకదానికొకటి కారణం, ఆ కారణానికి ఇంకో కారణం, ఇలా అనంతమైన కారణాలతో అల్లుకుపోయి ఉంటుంది. దీని అసలు మూలం అంతుచిక్కదు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మర్రిచెట్టు ప్రతీక కేవలం విశ్వానికే పరిమితం కాదు. దానికి ఇంకా లోతైన, మనకు సంబంధించిన మరో అర్థముంది. అది మన మనసుతో ముడిపడి ఉంది. ఇక్కడే అసలు విషయముంది. ఇది రెండో రహస్యం, ఇంకా లోతైనది. ఆ మర్రిచెట్టు మన మనస్సుకు కూడా ఒక అద్భుతమైన ప్రతీక. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ పోలిక. మర్రిచెట్టుకు ఊడలుంటాయి, మన మనస్సులో ఊహలు పుడతాయి. ఆ ఊహలు అనే వేర్లు ఎక్కడ మొదలవుతాయో, ఎటువైపు విస్తరిస్తాయో మనకే అంతుపట్టదు. మన మనస్సు కూడా అచ్చం మర్రిచెట్టులాగే లెక్కలేనన్ని ఆలోచనలతో, భావనలతో ఒక చిక్కు ముడిలా అల్లుకుపోయుంటుంది. సరే, మనస్సు, విశ్వం రెండూ మర్రిచెట్టులాంటి అంతుచిక్కని చిక్కుముడులైతే మరి వీటన్నింటికీ అసలైన మూలమేది? వీటికి శక్తినిచ్చేదెవరు? ఇదే అసలైన ప్రశ్న. ఈ లెక్కలేనన్ని ఆలోచనలకు, ఈ అనంతమైన విశ్వానికి, వీటన్నింటికీ శక్తినిచ్చే అసలు మూలమెక్కడుంది? ఆ సమాధానం కోసమే ఈ అన్వేషణ అంతా. ఆ సమాధానం ఎక్కడో లేదు, ఆయన రూపంలోనే, ఆయన కూర్చున్న చోటే ఉంది. దక్షిణామూర్తి ఆ చెట్టు కింద కూర్చోడమే ఆ ప్రశ్నకు ఒక మౌన సమాధానం. ఆయనే తన మౌనంతో చెప్తున్నారు, ఈ మర్రిచెట్టులాంటి మనస్సు ఇన్ని ఊహలతో, ఆలోచనలతో పనిచేస్తోంది అంటే దానికి ప్రాణం పోసే చైతన్యమొకటి ఉంది కదా, ఆ ఆత్మస్వరూపమైన మహాచైతన్యాన్నే నేను అని. ఆయనే వీటన్నింటికీ అసలైన మూలం. ఇదంతా విన్న తరువాత మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది.
మన మనసులో పుట్టే అసంఖ్యాకమైన ఆలోచనల వెనుక ఉన్న ఆ మూల చైతన్యాన్ని మనం గుర్తించగలమా? దాని మూలాన్ని మనం ఎప్పుడైనా కనుక్కోగలమా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.